హాయ్ ఫ్రెండ్స్, తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి ఓవర్సీస్ స్కాలర్షిప్ పథకాన్ని అయితే తీసుకొచ్చిందండి. ఈ పథకం ద్వారా ఎవరైతే మైనారిటీలు అయినటువంటి వారు విదేశాల్లో చదువుకోవాలి అనుకుంటే అలాంటి వారికి దాదాపుగా 20 లక్షల రూపాయల వరకు స్కాలర్షిప్ని అయితే ఇస్తూ ఉంది. దీనికి సంబంధించి తాజాగా ప్రకటన వచ్చింది. ఆ వివరాలు అయితే ఈ విధంగా ఉన్నాయండి. ముఖ్యమంత్రి ఓవర్సీస్ స్కాలర్షిప్ ఫాల్ సీజన్ 2024 కోసం జిల్లాలో అర్హులైన మైనారిటీ విద్యార్థులు అంటే ముస్లింలు, క్రైస్తవులు, జైనులు, బౌద్ధులు వంటి మైనారిటీ వర్గాలుగా గుర్తించబడిన వారు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి గారు తెలియజేస్తున్నారండి. ఇది తెలంగాణలో కరీంనగర్ జిల్లాకు సంబంధించి ఆసిఫాబాద్, పెద్దపల్లి రూరల్, ఆదిలాబాద్ జిల్లాలకు సంబంధించిన ప్రకటనలే అయినప్పటికీ మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాల్లోని మైనారిటీ విద్యార్థులకు ఇది వర్తిస్తుంది. డిసెంబర్ 31వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచిస్తూ ఉన్నారండి అధికారులు. విదేశాల్లో పీజీ, పిహెచ్డి చదవాలనుకునే విద్యార్థులు దీనికోసం దరఖాస్తు చేసుకోవాలని, దరఖాస్తు చేసుకునేందుకు అర్హులై ఉండి 2024 ఆగస్టు 1 నుండి డిసెంబర్ 31 మధ్య కాలంలో విదేశాల్లోని విశ్వవిద్యాలయాల్లో ప్రవేశాలు పొంది ఉన్నవారు అర్హులని, ఉపకార వేతనం 20 లక్షలతో పాటు టికెట్ ఫెయిర్ గరిష్టంగా 60,000కు మించకుండా అందిస్తారని తెలిపారు. దీనికి సంబంధించిన కుటుంబాల వారి ఆదాయ పరిమితి ఏడాదికి 5 లక్షల రూపాయలు మించరాదని తెలిపారు. అమెరికా, యూకే, ఆస్ట్రేలియా, కెనడా, సింగపూర్, ఫ్రాన్స్, జర్మనీ, న్యూజిలాండ్, దక్షిణ కొరియాలోని యూనివర్సిటీల్లో ప్రవేశం పొంది ఉన్న విద్యార్థులు అర్హులైన వారు ఈ telangaana.epos.cgg.gov.in అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళినట్లయితే అక్కడ మైనారిటీ సీఎం ఓవర్సీస్ స్కాలర్షిప్ అప్లికేషన్ లింక్ అయితే యాక్టివ్గా ఉంటుందని, దాని ద్వారా వారు అప్లై చేసుకోవాలని, ఇలా అప్లై చేసుకున్న వారు జనవరి 10వ తేదీ లోపు తమ జిల్లాలోని కలెక్టర్ ఆఫీస్లో ఉన్న మైనారిటీ సంక్షేమ శాఖ అధికారుల యొక్క కార్యాలయంలో అందజేయాలని కూడా తెలియజేశారు. దీనికి సంబంధించి ఏ పత్రాలు కావాలో కూడా మనకు అధికారులు తెలియజేస్తున్నారండి. ఏంటంటే దరఖాస్తు చేసుకునేవారు ఎస్ఎస్సి, ఇంటర్, డిగ్రీ, పీజీ మార్కుల జాబితా, జిఆర్ఈ, జిఎంటి పరీక్ష స్కోర్ కార్డు ఏదైనా ఒకటి అర్హత కలిగి ఉండాలన్నారు. కుల, ఆదాయ, నివాస, జనన ధృవీకరణ పత్రాలతో పాటు ఆధార్ కార్డ్, పాస్పోర్ట్, విదేశీ విశ్వవిద్యాలయంలో చేరినట్లు ఏదైతే మనకు I-20 వస్తుంది కదా, I-20 పత్రం, బ్యాంక్ పాస్బుక్ జిరాక్స్, ఫోటో స్కాన్ చేయాల్సి ఉంటుందని అధికారులు అయితే తెలియజేస్తున్నారండి. కాబట్టి ఎవరైతే విదేశాల్లో వెళ్ళి చదువుకోవాలి అనుకుంటున్న మైనారిటీ విద్యార్థులు డిసెంబర్ 1వ తేదీ నుంచి 31వ తేదీ మధ్య మీరు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుని ఆ దరఖాస్తు ఫారంతో పాటు అక్నాలెడ్జ్మెంట్, ఇప్పుడు నేను చెప్పిన వివిధ రకాల సర్టిఫికెట్లను మీరు మీ జిల్లా కలెక్టర్ ఆఫీస్లో ఉన్న మైనారిటీ సంక్షేమ శాఖ అధికారుల కార్యాలయంలో చేసినట్లయితే వారు మీ పేరు నమోదు చేసుకుని మీరు విదేశాలకు వెళ్ళిన తర్వాత మీకైతే 20 లక్షల రూపాయల స్కాలర్షిప్ తో పాటు ఫ్లైట్ టికెట్ కోసం 60,000 రూపాయలకు వరకు మీకు ఆర్థిక సహాయం అయితే చేస్తుంది. ఈ విషయాన్ని తెలంగాణ రాష్ట్రంలోని మైనారిటీ విద్యార్థులు దృష్టిలో ఉంచుకుని ఈ సీఎం విదేశీ స్కాలర్షిప్ పథకాన్ని అయితే మీరు సద్వినియోగం చేసుకోండి. ఇందుకోసం తెలంగాణ epos.cgg.gov.in అఫీషియల్ వెబ్సైట్ సందర్శించి ఆన్లైన్లోనే అప్లై చేసుకోండి. ఎప్పటికప్పుడు ఇలాంటి తాజా సమాచారాన్ని ఈ పవన్ టాక్స్ తెలుగు ఛానల్ ద్వారా చూసి తెలుసుకోవడం కోసం వెంటనే ఈ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.